चित्तमणि सद्भावधरुणि चेतुम्हानुसरले ध्यायास्तव चे दर्शन तुमचे ద్వారివు భేటేళే. దీని యొక్క అర్థం చెప్పండి సార్. దీని అర్థం అమ్మ ఎంత అద్భుతంగా ఉంటుందంటే, నీ ద్వారం వద్ద నిర్మలమైన మనసుతోటి భక్తులందరూ వేచి ఉన్నారు. ధ్యానముద్రలో నిన్ను చూసి మా మనస్సులు అన్నీ మూగబోయాయి. కాబట్టి ఒక్కసారి వచ్చి నీ అమృతమైనటువంటి వాక్కులతోటి మాటలతోటి ఒక్కసారి పలకరించండి. ఎందుకనంటే అమ్మ, మామూలుగా కాగడ హారతి మీరు చూడండి, షిరిడీలో కానీ లేకపోతే మన ఇంట్లో మనం చేసినా కానీ, మనం సేజి హారతి అప్పుడు ఏం చేస్తాం, బాబాకు వస్త్రాలన్నీ తీసేసి ఒక తెల్లటి మెత్తటి వస్త్రం లేకపోతే వివిధ రంగుల్లో ఉన్నటువంటి మెత్తటి వస్త్రం కట్టి పెడతాం. కట్టిన తర్వాత ఉదయాన్నే కనుక, అంటే మనం పొద్దున్నే షిరిడీ నుంచి వచ్చే హారతి మనం చూసినట్టయితే మామూలుగానే విగ్రహం మామూలుగానే ఉంటుంది. కానీ మనం చూసే దృష్టిని బట్టి చూస్తే బాబా గారు ఆ హారతి కాగడ హారతి సమయంలో ఒక ధ్యాన ముద్రలో ఉన్నట్టుంటారు. అంటే ఎంత ప్రశాంతంగా ఉంటారంటే ఉదయం పూట. ఎందుకంటే ఈ పాటలో కూడా జోగేశ్వర్ భీష్మ గారు అది అనుభవించి రాసినటువంటి మాటలు అన్నమాట ఇవి. ఎందుకంటే చాలా సందర్భాల్లో జోగేశ్వర్ భీష్మ గారు కూడా అంతే 1912 తర్వాత ఈ హారతి కాగడ హారతి స్టార్ట్ అయింది కాబట్టి జోగేశ్వర్ భీష్మ గారు చాలా సందర్భాల్లో బాబా గారిని చూసి ఉంటారు. అలా ఆ అనుభవం అంటే ధ్యానముద్రలో ఎంత అద్భుతంగా ఉన్నావు నువ్వు. కాబట్టి మేల్కొని బయటికి వచ్చి ఒక్కసారి మీ అమృతమైనటువంటి మాటలతోటి మమ్మల్ని ఆశీర్వదించండి అని చెప్పి అడుగుతున్నారు. ఇంకొకటి, మీ అమృతమైనటువంటి వాక్కు, మీ అమృతతుల్యమైనటువంటి మాటలు అని ఎందుకు వాడారంటే అమ్మ, ఇక్కడ బాబా గారు చాలా తక్కువగా మాట్లాడేవారట. మాట్లాడింది కూడా చాలామందికి, అంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళకు కొంతమందికి, ఒక 10 మందికి 15 మందికే వారి యొక్క మాటల్లో ఉన్నటువంటి అంతర్లీనంగా ఉన్నటువంటి విషయాలను కొద్దిమందే గమనించేవాళ్ళు. మిగతా వాళ్ళకు అదేదో మామూలు మాటలాగా కనిపించేది, అలా ఉండేదట. కాబట్టి ఇక్కడ జోగేశ్వర్ భీష్మ గారు అందుకనే వచ్చి ఒక్కసారి మీ అమృతతుల్యమైనటువంటి మాటలు, మనం మామూలుగా లోడా వాగుతుంటే అవి మాటలు అంటాం, కానీ అమృతతుల్యమైనటువంటి మాటలు వినాలనుంది. అలా బాబా గారు ఏం మాట్లాడతారా అని చెప్పి చాలామంది, అంటే చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఆ రోజుల్లో, అంటే జీజీ నార్కే లాంటి వాళ్ళు, బూటీ లాంటి వాళ్ళు అక్కడ నిల్చొని ఉండేవాళ్ళట. ఒకవేళ బాబా గారు మాట్లాడుతున్నప్పుడు, బాబా గారు ఏదైనా చెప్తున్నప్పుడు మధ్యలో మాట్లాడితే ఆయన మాటలు ఆగుతాయేమన్న భయంతో వీళ్ళు ఏం మాట్లాడేవాళ్ళు కాదట. చాలా సందర్భాల్లో మనం సచ్చరితలో కూడా చదువుకుని ఉన్నాం. బూటీ చాలా కోటీశ్వరుడు, బాగా డబ్బుంది, విద్యావంతుడు, పలుకుబడి ఉన్నటువంటి వాడు. కానీ బాబా వద్ద ఎప్పుడూ కూడా నోరెత్తి మాట్లాడకపోయేవాడట. ఎందుకంటే అది ఎప్పుడైతే మనం సాయిబాబా అనేటువంటి రూపాన్ని మనం చూసి సాయిబాబా యొక్క తత్వాన్ని మనం అర్థం చేసుకుంటామో అది ఖచ్చితంగా మనము గుర్తించగలుగుతాము. ఆ రోజు బూటీ లాంటి వాళ్ళు దాన్ని పట్టుకున్నారు. కేవలం ఆయన నోటి నుంచి వచ్చేటువంటి మాటలే మేము వినాలి, మా నోటి నుంచి వచ్చేటువంటి మాటలు మాట్లాడకూడదు. దాంట్లో అంత అంతరార్థం ఉందన్నమాట. ఎందుకంటే ఆ రోజుల్లోనే బూటీ నాగ్పూర్లో కోటీశ్వరుడు, ఆయన దగ్గర కొన్ని వందల మంది ఆ రోజుల్లో పనిచేసేవాళ్ళు. ఒక యజమాని, బాగా డబ్బున్నటువంటి వ్యక్తి, దేనైనా శాసించగలిగేవాడు. కానీ బాబా దగ్గరికి వచ్చేసరికి నోరు తెరిచేవాడు కాదంట. అట్లా బాబాగారి పలుకు కోసము పరితపించిపోయేవాళ్ళు. ఈరోజు మన అదృష్టం చేత బాబాగారి దర్శనంతో మనం పరితపించిపోతున్నాం. ఆయన దర్శనం మనకు కావాలి. చాలామందికి మనకు ఉంటుంది ఏంటంటే, చాలామంది చెప్తారు, ఈరోజు నాకు బాబా కల్లో కనిపించారని చెప్పి. పక్కనటువంటి వాళ్ళకి కనిపిస్తుంది, అరే ఎందుకు నాకు కనిపించలేదు అంటే ఒక తపన. అది అప్పట్లో ఇప్పట్లో ఎప్పటికీ తగ్గలే ఆ తపన. బాబా చేరుకోవాలి, బాబాని చూడాలి, బాబాకు సంబంధించినటువంటి దాంట్లో ఉండాలనేటువంటి తపన. మనం ఎవరైతే నిజంగా బాబాను స్వచ్ఛంగా ప్రేమిస్తామో వాళ్ళందరికీ తపన ఖచ్చితంగా ఉండి తీరుతుంది. ప్రాపంచిక రంగంలో మన పిల్లల కోసం లేకపోతే మన కుటుంబం కోసం మనం ఏ విధంగా డబ్బు సంపాదించాలంటే తపన ఉంటుందో, బాబా నిజంగా ప్రేమించే వారికి దానికి 2 రెట్ల తపన ఉంటుంది బాబాకు సంబంధించి. అందుకని ఈ హారతిలో ఆ మాట జోగేశ్వర్ భీష్మ చెప్పడం జరిగింది. తప్పించిపోయే వాళ్ళట అప్పుడు బాబా కోసము. కాగడ హారతి స్టార్ట్ అయిన తర్వాత బాబా గారు బయటకు వచ్చి దర్శనం, చావిడిలోకి అందరికీ ప్రవేశం ఉండేది కాదు కాబట్టి ఆయన దర్శనం కోసం పొద్దున్నే తప్పించిపోయే వాళ్ళట. ఆ తపనే, ఆ ప్రాక్టికాలిటీయే దీంట్లో రాశారు జోగేశ్వర్ భీష్మ గారు. చాలా చక్కగా చెప్పారు సార్. ఇప్పుడు ఇంకొక
చరణ యొక్క విశ్లేషణ చూద్దాం సార్. ధ్యానస్థాతుం హాసపాహుని మన అముచే ధాళే పరితత్వచనామృత ప్రాసయతే ఆతురా జాళే ఉఘడూని నేత్ర కమలా దీనబంధు రమాకాంత పాహి బా కృపా దృష్టి బాలకాజసి మాతా రంజవి మధురవాణి హరితాపసాయినాదా అమీ చ అపులే కార్యాస్తవ తుజ కష్టవితో దేవా సహన కరశిలత ఐకున ధ్యావి పేట కృష్ణ దావా ఉఠా ఉఠా శ్రీ సాయినాథ గురు చరణ కమల దావా ఆది వ్యాధి భవ తాపవారుని తారా జడ జీవా. సార్ దీని యొక్క విశ్లేషణ గురించి చెప్పండి సార్. మనం ముందు చెప్పుకున్నట్టే ఇక్కడ కూడా అదే అడుగుతుందో, ఓ రమాకాంత ధ్యానముద్ర వీడి మమ్మల్ని చూడు. ఎలా చూడమంటున్నాడంటే, మాకేదన్నా తాపత్రయం కలిగినప్పుడు తల్లి వచ్చి ఏ విధంగా ఓదారుస్తుందో అలా ఓదార్చేలా మాకు నీ దర్శనాన్ని ఇయ్యి. ఓ కృష్ణనాథ, ఇంకా లే, నీ దర్శనము కోసం మేము వేచి ఉన్నాం. మీరు వస్తే తప్ప మాకు మేముగా ఏ పనులు చేసుకోలేం. ఇవన్నీ మా పనులు మేము చేసుకోవడానికి నేను కష్టపెడుతున్నాను. మళ్ళీ అక్కడ ఖచ్చితంగా మనల్ని ఒప్పుకోవాలి మనం. ఎందుకంటే మనం బాబాను కొన్ని విషయాలు ఎట్లా పీడిస్తామంటే, కొన్ని మనకు ఏవైతే అనువు కావో వాటిని ఇవ్వడానికి బాబా చాలా ఆలస్యం చేస్తుంటాడు. ఆలస్యం చేస్తున్నప్పుడు ఎంత వేధిస్తామంటే బాబాను అంత వేధిస్తాం. హారతులు కూడా అదే చెప్పాడు ఇప్పుడు జోగేశ్వర్ భీష్మ గారు. అయినా సరే మిమ్మల్ని మేము ఇబ్బంది పెడుతున్నాం, తప్పదు, నీ దర్శనం మాకు కావాలి అంటే బాబా దగ్గర ఆ చనువు ఎవరి దగ్గర ఉంటుందంటే ఒక తల్లి దగ్గర మాత్రమే బిడ్డలకు చనువు ఉంటుంది. ఆ విధంగా వీళ్ళందరూ కూడా ఆ రోజుల్లో బాబాను ఒక తండ్రిగా, ఎంత వయసున్నా, ఎంత వయసు వచ్చినా, ఎంత డబ్బున్నా, ఎంత పరిపక్వత వచ్చినా సరే వీళ్ళు బాబా దగ్గర మేము ఒక పిల్లలుగా ఉండిపోవాలనేటువంటి అదిగా ఉండేవాళ్ళు అనమాట. అక్కడ ఆ రోజుల్లో ఉన్నట్టు భక్తులందరూ కూడా ఈరోజు కూడా మనం అదే భావించాలి. ఎప్పటికి కూడా కాగడాహారతిలో జోగేశ్వర్ భీష్మ గారు చెప్పినటువంటి మాటల్ని మనం ఎప్పుడూ అవి మనసుల్లో మనకు నాటుకపోయి ఉండాలి. చాలామందికి మనం వయసు పెరగవచ్చు, బుద్ధి పెరగవచ్చు, ఇంకేమన్నా పెరగవచ్చు, స్థాయి పెరగవచ్చు. అయినా సరే మనం ఒక్కసారి సద్గురు సాయినాథుని ఒడిలోకి చేరిన తర్వాత ఖచ్చితంగా మనము ఇంకా పసిబిడ్డలమే. ఎందుకంటే కేవలం తల్లి దగ్గర మారాన్ చేసేటువంటి అర్హత, యోగ్యత ఇవన్నీ కూడా ఎవరికి ఉంటాయంటే పసితనంలోనే ఉంటాయి అవి. కాబట్టి ఎప్పటికప్పుడు మనం బాబా దగ్గర పిల్లలుగానే ఇంకా మనం పసిప్రాయంగా ఉన్నట్టే మనం భావిస్తే బాబా కూడా చాలా ప్రేమ చేస్తారట. కాబట్టి ఎప్పటికి కూడా బాబా దగ్గర మనం ఆ స్థానంలోనే ఉండడానికి ప్రయత్నం చేయాలి. లౌకికంగా మీరు ఏమన్నా కావచ్చు, బాబా దగ్గరికి వచ్చేసరికి ఖచ్చితంగా మనం ఒక పసితనంతో ఉంటే ఏంటంటే ఇది ఒక రహస్యం అన్నమాట, అడ్వాంటేజ్ మనకు అలా ఉండడం అనేది. ఎందుకంటే ఇంట్లో పిల్లలు, నలుగురు పిల్లలు ఉన్నారనుకోండి, ఎవడైతే చిన్నోడు ఉంటాడో వాడి మీద తల్లికి ఎక్కువ ప్రేమ ఉంటుందట. అదేవిధంగా బాబా దగ్గర ఎప్పటికీ బాబా నేను ఇంకా నాకు నా వయసు 6 ఏళ్ళు 7 ఏళ్ళు 10 ఏళ్ళే నీ దగ్గర, నాకు లౌకికంగా 40 ఏళ్ళు వచ్చినా నీ దగ్గరికి వచ్చిన ఇంకా 5 ఏళ్ళు అయిందయ్యా, ఈ 5 ఏళ్లలో నీ ఇంకా పసివాన్ని నన్ను చూడు అని అంటే బాబాకు చాలా ఇష్టం అది, మనం పిల్లలుగా ఉండడం. ఆ విధంగా మనం బాబా ఒళ్ళో కనుక మనం ఉండి ఎప్పటికీ లౌకికంగా ఉన్నటువంటి వాటిని మొత్తం మర్చిపోయి బాబాకు సంబంధించినటువంటి, నిజానికి మనము బాబాకు సంబంధించిన దాంట్లో మహా అయితే ఇంతకుముందు గురువారాలు మాత్రం బాబా ధ్యాసలో ఉండేవాళ్ళం. కొంత పరిణితి చెంది రోజుకు 1 గంట అరగంట ఉంటున్నటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఆ విధంగా చాలామంది ఏంటంటే టైం లేదని అంటారు. టైము అవసరం లేదు. టైం దేనికి కావాలి? పూజలు చేయడానికి, వ్రతాలు చేయడానికి, లేకపోతే ఇంకోటి చేయడానికి కావాలి. సాయి ధ్యాసలో ఉండడానికి కావాల్సిందంటే సాయి నామాన్ని ఎప్పుడూ నిరంతరం మన హృదయం ఎప్పుడూ ఆ నామంతో మారుమోగుతుండాలి. దానికి టైం అవసరం లేదు. నువ్వు పనిచేస్తూ నీ హృదయాన్ని బాబాకు అప్పగించు, అందులోనే ఆ ధ్యాసలోనే ఉండు. అంటే మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే సాయిబాబా అంటే భగవంతుడు. ఆ భగవంతుడే ఏం చెప్పాడు?
మహల్సా పత్తుడు బాబా అంటాడు, మహల్సా అప్పుడప్పుడు నా హృదయం మీద చెయ్యేసి చూస్తుండు, లోపల ఎప్పుడూ ఆ భగవన్నామం స్మరిస్తూ ఉంటాను, ఎప్పుడైనా నా హృదయంలో అది ఆగిపోతే నన్ను తట్టి లేపు అంటాడు. అంటే భగవంతుడే భగవంతుణ్ణి స్మరిస్తుంటే, ఆయనే అంత పరితపిస్తుంటే మనం ఎక్కడ, మనం ఏంటి? కాబట్టి నిరంతరం ఆ ధ్యానం మనం పొద్దంతా కష్టపడతాం. ఇది 100కు 99% మంది మనం చేసేటువంటి వాళ్ళం. 10 గంటలకు పడుకున్నాం అనుకున్నామ్మా, ఖచ్చితంగా మనకు నిద్ర పట్టాలంటే ఒక 20 నిమిషాలు. ఆ 20 నిమిషాలు నువ్వు ఆ నామస్మరణ చేయి, లేకపోతే హారతిలో నీకు ఇష్టం వచ్చినటువంటి పాటను పాడుకో. అసలు రెగ్యులర్గా హారతిలోకి వెళ్ళే వాళ్ళు, వినేవాళ్ళకు కూడా ఖచ్చితంగా 2 లైన్లో 3 లైన్లో అవి కంఠస్థ వచ్చి ఉంటాయి. ఆ కంఠస్థ వచ్చినటువంటి వాటిని వేటినైనా సరే పాడుకోండి. చక్కగా హారతి సాయిబాబు ఒక 4 లైన్లు పాడుకోండి. ఉదయాన్నే లేస్తూనే, ఇప్పుడు కాదు కానీ మాకంటే ముందు జనరేషన్ ఏదైతుందో వాళ్ళకు ఒక ఉండేది ఏంటంటే, పడుకొని లేవగానే ఎదురుగా ఏదో ఒక భగవంతుని రూపాన్ని చూసి నమస్కారం పెట్టుకునేటువంటి ఒక సంస్కారం ఉండేది. ఈ సంస్కారం పోయింది. సరే, నువ్వు భగవంతుని చూడలేవు, నమస్కారం పెట్టుకోలేవు, భగవంతుని ఫోటో ఇంట్లో పెట్టుకుంటే, బెడ్రూమ్లో పెట్టుకుంటే ఇది ఇబ్బంది అనుకుంటే, లేస్తూనే ఒక్కసారి బాబా నామాన్ని స్మరిస్తూ లేవండి. ఆ రోజు ఆ అద్భుతమే వేరు. ఇంకొకటి ఏంటంటే, ఎవరికీ లేనటువంటి అదృష్టం బాబా మార్గంలో ఉన్నటువంటి బాబా భక్తులకు ఉంది ఏంటంటే, ఉదయాన్నే కాకడ హారతి షిర్డీలో 4:30కు స్టార్ట్ అవుతుంది. మీరు వదిలేసేయండి. మీ ఇంట్లో బాబాని రాత్రి 10 గంటలకు మీరు పడుకోబెట్టారనుకోండి, మీరు పొద్దున 6 గంటలు వేస్తారనుకోండి, 6:30కు బాబాకు హారతి ఇచ్చి లేకుండా మీ ఇంట్లో మీరు పాడాల్సినటువంటి అవసరం కూడా లేదు కదా. ఇంట్లో చక్కగా పెన్ డ్రైవ్లు ఉంటాయి, లేకపోతే చిన్న టీవీ ఉంటుంది, దేనికో దానికి హారతి పాట ఈవెన్ మొబైల్లో పెట్టుకోండి. జస్ట్ బాబా ముందర దీపం పెట్టి హారతిని వింటూ మిగతా పనులు చేసుకోండి. ఆ రోజంతా ఎంత అద్భుతంగా ఉంటుందంటే, కాకడ హారతి వెళ్ళిన రోజు, మనం ఆ కాకడ హారతి విన్న రోజు, ఆ రోజంతా కూడా ఒక ప్రశాంతత. కాకడ హారతి అంతా కూడా అమ్మ, మన వాళ్ళు అనుకుంటారు స్టార్టింగ్ అంతా బోర్ ఉంటుందండి కాకడ హారతి అని చెప్పి. అది బోర్ కాదు, అది మన జీవన శైలి. మనము ఉదయాన్నే లేస్తూ ఫుల్ మీల్స్ తినలేంగా, ఇది అంతే. కాకడ హారతి కూడా మన ఒక జీవన విధానాన్ని నేర్పిస్తుంది. కాకడ హారతి పొద్దున్నే ఎలా స్టార్ట్ అవుతుంది కాకడ హారతి? ఊఠా ఊఠా శ్రీ సాయినాథ్, స్లో మోషన్. ఆ స్లో మోషన్ పోయి సాయి రహం నజర్ కర్నాకు వచ్చేసరికి ఏ పీక్లో ఉంటుంది? సాయంత్రం అనమాట. అది అంటే మనం ఇంకా ఆఫీస్కి పోయి హడావుడిగా ఉన్నటువంటి స్థితి అది. కాబట్టి ఏదైతే మన జీవన విధానం ఉందో, ఆ జీవన విధానానికి కాకడ హారతి అనేది చాలా మన జీవన విధానాన్ని ప్రతిబింబిస్తుంది. కాబట్టి అంత ఇంపార్టెన్స్ అనమాట కాకడ హారతికి. చాలా చక్కగా చెప్పారు సార్. ఈరోజు మనం కాకడ హారతుల్లో 3వ పాట యొక్క విశ్లేషణ గురించి తెలుసుకున్నాం కదా. రేపటి కార్యక్రమంలో కాకడ హారతిలోని మరికొన్ని పాటల యొక్క విశ్లేషణ గురించి తెలుసుకుందాం. సాయిరామ్.